హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'దిల్ సే సూ'. మైకేల్ జాక్సన్ అంటే మీకు ఇష్టమై ఉంటే ఇది మస్ట్ వాచ్ మూవీ అని చెప్పగలను. కథ సేఫ్‌గా ఉన్న ఫ్యాన్స్‌కి మాత్రం ఒక ఎమోషనల్ ట్రిబ్యూట్ అని చెప్పగలను. ఒక లెజెండ్ జీవితాన్ని మళ్ళీ స్టేజ్‌పై మనకు చూసిన ఫీలింగ్ చిన్నప్పటి జాక్సన్ 5 నుంచి ప్రపంచాన్ని ఊపేసిన మూన్ వాక్ వరకు అతని స్టార్డమ్, స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు, ఫ్యామిలీ ప్రెజర్, ఎంటీవీతో మనకు నా ప్రపంచానికి కూడా కనెక్ట్ అయిన హీరోని ముఖ్యంగా అతని ఫేమ్ వెనుక ఉన్న వ్యక్తిగత పోరాటం చాలా బాగుంది. ప్రతి ఫేమ్‌లో ఎంజే వైబ్ కనిపిస్తుంది. అసలే ఎంజే తిరిగి వచ్చాడా అనే ఫీల్ వచ్చింది. ఎంజే గురించి తెలియని వాళ్ళకంటే ఫ్యాన్స్‌కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. కొన్ని చోట్ల ఎంజే ఒరిజినల్ వోకల్ మిక్స్ చేశారు. అది బాగా గమనించాను నేను. డ్యాన్స్ రీక్రియేషన్ హైలైట్. టోటల్ లైఫ్ కాకుండా ఒక టైం పీరియడ్ మాత్రమే చూపించారు. కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ అయితే చూపించలేదు. కథని చాలా సేఫ్‌గా తీసుకెళ్లారు. జాఫర్ జాక్సన్ అయితే చాలా బాగా చేశాడు యాక్టింగ్. స్టేజ్ సీన్స్‌కి అయితే గూస్ బంప్స్ వస్తాయి. డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మ్యూజిక్ అయితే థియేటర్‌లోనే కన్సర్ట్ జరిగిన ఫీలింగ్ వచ్చింది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అయ్యాను నేను. స్టోరీ కొంచెం సేఫ్‌గానే ఉన్న జాఫర్ జాక్సన్ యాక్టింగు, ఎంజే తిరిగి మన వద్దకొచ్చాడా అనేటట్టు డ్యాన్సు, ఆ బాడీ లాంగ్వేజ్‌తో మైకేల్ జాక్సన్‌ని మనకు మరొకసారి గుర్తు చేశాడు. స్టేజ్ సీన్స్ అయితే చాలా పవర్ఫుల్‌గా చేశాడు. మ్యూజిక్ చాలా స్ట్రాంగ్ ఈ మూవీకి. ఎమోషనల్ చైల్డ్‌హుడ్ సీన్స్ కూడా భలే ఉన్నాయి. జాఫర్ యాక్టింగ్‌తో ఎంజే మనతోనే ఉన్నాడనే ఫీల్ వచ్చింది. దీనికైతే సెకండ్ పార్ట్ కూడా ఉంది అనుకుంటాను. ఏందంటే ఫస్ట్ హాఫ్ అలా వదిలేశాడు. సెకండ్ పార్ట్ ఉంది అనేటట్టు లాస్ట్‌లో. కానీ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఇంత ఫేమ్ వెనకాల ఇన్ని కష్టాలున్నాయా అని ఈ మూవీ చూసాకే నాకు అనిపించింది. నేనైతే జాక్సన్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఈ మూవీతో తనని మళ్ళీ చూసాననే ఒక ఆనందంలో ఉన్నాననిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.